ఒకరోజు అను అండ్ విక్రమ్ ఇద్దరు ఇంటి బయట ఆడుకుంటూ ఉంటారు. ఆకలితో ఉన్న ఒక నక్క ఆహారం కోసం వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. నక్కను చూసిన అను అండ్ విక్రమ్ భయంతో ఇంట్లోకి పరిగెత్తుతారు. కానీ వారు దిగాలుగా ఉన్న నక్కను చూసి జాలి వేసి ఆ నక్కకు ఆహారం తెచ్చి పెడతారు. ఇంట్లోకి వెళ్తున్న నక్కను కొన్ని కుక్కలు దాడి చేయటంతో అది ఒక నీలిరంగు బిందులో పడిపోతుంది. అది మొత్తం పూర్తిగా నీలంగా మారిపోతుంది. అది ఏం చేయాలో అర్థం కాక మరలా అడవిలోకి తిరిగి వెళ్ళిపోతుంది. నీలిరంగులో ఉన్న ఆ నక్కను చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయి ఇదేదో విచిత్ర జంతువులా ఉంది అని ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఉంటారు. అది గమనించిన నక్క అది ఒక పెద్ద నాటకం ఆడాలని నిర్ణయించుకుంటుంది. నేను దేవతల ద్వారా పంపబడ్డ వ్యక్తిని అని అందరి ముందు చెబుతుంది. అందుకు మిగిలిన జంతువులు కూడా నమ్మి ఆ నక్కను చూసి ఇది చెప్తుంది అని అనుకొని ఆ రోజు నుంచి దానికి మంచి గౌరవము, ఆహారం అన్నీ సమకూర్చుతూ ఉంటాయి. ఒకరోజు రాత్రి పున్నమి చంద్రుని చూసిన నక్కలు సంతోషంతో వస్తూ ఉంటాయి. ఆ శబ్దాన్ని విన్న నీలిరంగు నక్క కూడా తన ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఆపుకోలేక అది కూడా అరుస్తుంది. అంతే, దాంతో నిజం బయటపడిపోతుంది. ఇది విచిత్రమైన జంతువు కాదు, మనలాంటి ఒక నక్కే అని జంతువులు దానిని ఆగ్రహంతో అడవిలోంచి తరిమి కొడతాయి. ఆ రోజు రాత్రి అను విక్రమ్తో అన్నయ్య ఆ నక్క ఎటు వెళ్ళిపోయి ఉంటుందో కదా అని అంటుంది. ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.